గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. సో ఈరోజు మనము బిఎడ్ ఫస్ట్ సెమిస్టర్లో పెడగాగి ఆఫ్ బయాలజికల్ సైన్సెస్ అనేటటువంటి పేపర్ని ఇంట్రడ్యూస్ చేసుకోబోతున్నాం. సో బిఎడ్లో బయాలజికల్ సైన్సెస్ ఫస్ట్ మెథడ్ ఉన్న వాళ్ళు ఈ సబ్జెక్టు మనం చదువుతూ ఉంటాం. సో ఇక్కడ బయాలజీ తెలుగు అండ్ బయాలజీ ఇంగ్లీష్ మెథడ్ ఉన్న వాళ్ళు జనరల్గా దీన్ని ఫాలో అవుతూ ఉంటాము. సో ఇక్కడ ఇది మనకు బిఎడ్ ఫస్ట్ సెమిస్టర్లో 4th పేపర్గా ఉంటుంది. అలాగే ఈ మెథడాలజీ పేపరు సబ్జెక్టు 3rd సెమిస్టర్లో మళ్ళీ ఒకసారి రిపీట్ అవుతుంది. సో బిఎడ్ ఇయర్లీ ప్యాటర్న్ ఉన్నప్పుడు 10 యూనిట్స్ ఉండేటివి అనమాట. ఆ 10 యూనిట్స్ ఉన్నటువంటి సిలబస్ను 2 భాగాలుగా డివైడ్ చేసి ఫస్ట్ సెమిస్టర్లో సగభాగము, 3rd సెమిస్టర్లో సగభాగము డివైడ్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఎనీవే ఈరోజు మనము ఈ ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ని మనము ఇంట్రడ్యూస్ చేసుకుందాం. ఈ ఫస్ట్ చాప్టర్ పేరు వచ్చేసి ఇంట్రడక్షన్ టు సైన్స్ అనేటటువంటి చాప్టర్ అనమాట. ఓకే, సో ఈ చాప్టర్లో మనకు డిఫరెంట్ కాన్సెప్ట్స్ మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్ ఆఫ్ సైన్స్, ఓకే, అండ్ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ సైన్స్, డెఫినేషన్స్ ఆఫ్ సైన్స్, okay, and next general characteristics of science. In the same way, the biology, what is mean by biology, and the nature of biology, and scope of biology, branches of biology, okay, and also the interrelationship in between biology and other sciences. Okay, in the same way, the structure of science, అంటే విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణము, ఇక్కడ సంశ్లేషణాత్మక నిర్మాణము, ద్రవ్యాత్మక నిర్మాణము అనేటటువంటి అంశాలను కూడా మనము ఇక్కడ స్టడీ చేస్తాం. అంటే వీ కెన్ స్టడీ ది స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్, ఓకే, హ్యావింగ్ టూ క్లాసెస్ విచ్ ఆర్ సింటాక్టిక్ నేచర్ ఆఫ్ సైన్స్ అండ్ ఆల్సో ది సబ్స్టాన్షివ్ నేచర్ ఆఫ్ సైన్స్. ఓకే, ఆఫ్టర్ దట్ ది సైన్స్ ఈజ్ ఎసెన్షియల్ సబ్జెక్ట్ ఫర్ హ్యూమన్ వెల్ఫేర్. మానవ అభివృద్ధిలో విజ్ఞాన శాస్త్రం ఎటువంటి పాత్రను పోషిస్తుంది. సో ఇలాంటి వేరియస్ కాన్సెప్ట్స్ అన్నీ మనం ఈ ఫస్ట్ చాప్టర్లో చదువుతాం. ఓకే, సో ఎనీవే టుడే వీ విల్ స్టార్ట్ విత్ దిస్ సింపుల్ కాన్సెప్ట్, వాట్ ఈజ్ మీన్ బై సైన్స్, ఓకే, అండ్ ఆల్సో ద మీనింగ్ ఆఫ్ సైన్స్ అండ్ డెఫినేషన్స్ ఆఫ్ సైన్స్. సో ఈరోజు విజ్ఞాన శాస్త్రం అనగానేమి, విజ్ఞాన శాస్త్రాన్ని ఏ విధంగా డిఫైన్ చేయగలిగారు, విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం ఏమిటి, ఇవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. సో మొట్టమొదట సైన్స్, తెలుగులో విజ్ఞాన శాస్త్రం అంటున్నాం. ఈ సైన్స్ అనేటటువంటి పదము ఇంగ్లీష్ పదం. ఓకే, ఈ సైన్స్ అనేటటువంటి ఇంగ్లీష్ పదం సైన్సియా అనేటటువంటి లాటిన్ పదం నుంచి ఉద్భవించింది అనమాట. ఓకే, సైన్షియా ఆర్ సిరి అని పిలుస్తాం. ఓకే, సైన్షియా అనగా నాలెడ్జ్ అనే అర్థం, సైన్సియా ఆర్ సిరే అనగా నాలెడ్జ్ అనమాట. అంటే ఇక్కడ సైన్షియా మీన్స్ హ్యావింగ్ ది నాలెడ్జ్ ఆర్ అక్యుములేషన్ ఆఫ్ నాలెడ్జ్ అని కూడా చెప్పవచ్చు. ఇన్ ద సేమ్ వే ఇన్ అవర్ ఇండియన్ ఎథిక్స్ వీ కెన్ కాల్ ది నాలెడ్జ్ యాజ్ వేద. అంటే వేదాలనే మనం ఇక్కడ జ్ఞానరాశిగా భావిస్తున్నాం. మన ఇండియాలో, భారతదేశంలో అసలు జ్ఞానం, అసలైన జ్ఞానం అంటే ఏమిటి అంటే వేదాలు అన్నమాట. మనకు ఇక్కడ ప్రధానంగా 4 వేదాలు మనం చూస్తూ ఉంటాం. ఋగ్వేదము, యజుర్వేదము, అధర్వణ వేదము, సామవేదం అని 4 రకాలైనటువంటి వేదాలను మనము చెప్పుకుంటూ ఉంటాం. ఇందులో ఋగ్వేదం అతి ప్రాచీనమైనటువంటిది. ఓకే, మొట్టమొదట ప్రపంచంలో గ్రంథస్థం చేయబడినటువంటి జ్ఞానరాశి ఏదంటే ఋగ్వేదం అనే మనం చెప్పుకుంటాం. అనేక దేశాలు కన్ను తెరవక ముందే మన భారతదేశంలో వేదాలు అనేటివి ఉద్భవించాయి. ఆ వేద జ్ఞానమే సకల మానవాళికి మంచి జ్ఞానరాశిగా బాసెళ్ళిందనమాట. ఓకే, సో కాబట్టి ఇప్పటికీ ఎన్నో ప్రపంచంలో ఉండే అనేక సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అన్నీ వేదాలలో నిక్షిప్తం చేయబడ్డాయని మనకు రీసెంట్గా అనేక మంది శాస్త్రవేత్తలు ప్రూవ్ చేయగలిగారు. సో ఉదాహరణకు అగస్త్య మహర్షి అనేటటువంటి వ్యక్తి ఒక విద్యుత్ని ఎలా ఉత్పత్తి చేయవచ్చు అనే అంశాన్ని ఆ వేదాలలో ఆయన నిక్షిప్తం చేయడం జరిగింది. అందుకే ఇక్కడ అగస్త్య మహర్షిని కుంభ సంభవుడు అని పిలుస్తూ ఉన్నాం. ఆయన ఒక కుండలో
కుండలో కాపర్ సల్ఫేట్ని వినియోగించి విద్యుత్ని ప్రొడక్ట్ చేయగలిగినాడు, అంటే ఒక బ్యాటరీని తయారు చేశాడు. సో కాబట్టి ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కాలం నాడు జరిగినటువంటి ఇన్సిడెంట్ అనమాట ఇది. ఓకే, అలాగే మనం చూసుకుంటూ వెళ్తే వేదాలలో ఆయుర్వేదం అనేది కూడా ఒక పార్టీ మనం వినింటాం. ఓకే, ఈ ఆయుర్వేదాన్ని ఇక్కడ మన పూర్వీకులు మనకు అందించారు. అందులో ఉదాహరణకు చరకుడు కానీ, సుశ్రుతుడు కానీ, జీవకుడు కానీ, కణాదుడు కానీ, పతంజలి, ఇలాంటి ఎంతోమంది గొప్ప గొప్ప మహర్షులు ఆయుర్వేదంలో ఉండేటటువంటి మహోన్నతమైనటువంటి వైద్య సలహాలు సూచనలు మనకు అందించడం జరిగింది. వాటిని నేటికి కూడా మనం ఉపయోగిస్తూ ఉన్నాం. ప్రఖ్యాతమైనటువంటి మెడికల్ యూనివర్సిటీస్లో కూడా ఈ మహర్షుల విగ్రహాలను మనం ఈనాడు చూస్తూ ఉన్నాం. సో కాబట్టి మన దేశంలో విజ్ఞాన శాస్త్రం అనేది ఎన్నో కొన్ని వేల సంవత్సరాల కాలం నుంచే ఉద్భవిస్తూ పరిణామం చెందుతూ వస్తుంది. ఓకే, మనం నాగరికతల విషయానికి వస్తే మనం మొట్టమొదట ప్రాచీన కాలం నుంచి తీసుకుంటే, అంటే బిఫోర్ క్రైస్ట్ 10,000 BC అక్కడి నుంచి తీసుకుంటే అక్కడ ఉదాహరణకు మెసపటోమియన్ నాగరికత, బాబిలోనియన్ నాగరికత, పర్షియన్ నాగరికత, ఓకే, అలాగే మన చైనా నాగరికత, సింధు నాగరికత, ఆర్యన్ నాగరికత. సో ఇట్లా డిఫరెంట్ వెన్ వీ సీ ది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సివిలైజేషన్స్, ది సైన్స్ ఈజ్ ఎవాల్వింగ్ ఫ్రమ్ వన్ civilization to another civilization and which is transforming from one civilization to another civilization, and it is also evolving from one period to another period. ఓకే, సో ఈనాడు మనము చూస్తున్నటువంటి సైన్స్ అనేది చాలా సరళంగాను అలాగే పరిశోధనాత్మకంగాను ఉంది. సో అనేక దేశాలు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని డెవలప్ చేసుకుంటూ మనిషి యొక్క జీవనం సుఖవంతం చేసుకోవడానికి సహాయ సహకారాలు పొందుతూ ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనము పదార్థపరంగా తీసుకుంటే సైన్స్ అనేటటువంటి వర్డ్ సైన్షియా అనేటటువంటి లాటిన్ పదం నుంచి ఉద్భవించింది అని చెప్తున్నాం. యాక్చువల్లీ సైన్స్, ద వర్డ్ సైన్స్ హ్యావింగ్ 2 kinds of meanings or 2 kinds of concepts in itself, which is process and product. అంటే సైన్స్ అనేటటువంటి భావనలో ప్రక్రియ మరియు ఫలితం అనేటటువంటి 2 అంశాలు కలిసి ఉంటాయి. అంటే ఈ 2 కలిస్తేనే సైన్స్ అని చెప్పవచ్చు మనం. వితౌట్ హ్యావింగ్ ఎ ప్రాసెస్ సైన్స్ కెనాట్ బి డిఫైన్డ్. ఓకే, అండ్ వితౌట్ హ్యావింగ్ ది రిజల్ట్ ఆర్ ప్రోడక్ట్ ఇన్ ద సేమ్ వే సైన్స్ కెనాట్ బి డిఫైన్డ్ అన్నమాట. అంటే ప్రక్రియ లేకుండా సైన్స్ నిర్వచించలేము, అలాగే ఫలితం లేకుండా సైన్స్ నిర్వహించలేము. అంటే ఇక్కడ సైన్స్ అంటే శాస్త్రము అంటున్నాం. సైన్స్ అంటే శాస్త్రం. శాస్త్రంలో ప్రక్రియలు ఉంటాయి, ఫలితము ఉంటుంది. కాబట్టి విజ్ఞాన శాస్త్రం అనున్నది ప్రక్రియాత్మకమైనది, విజ్ఞాన శాస్త్రం అనున్నది ఫలితాత్మకమైనదిగా మనం చెప్పవచ్చు. ఓకే, ఇక్కడ విజ్ఞాన శాస్త్రాన్ని గతిశీల దృష్టితో చూసినప్పుడు మరియు స్తబ్ద దృష్టితో చూసినప్పుడు, అంటే వెన్ వీ సీ ది సైన్స్ ఇన్ ద మోడ్ ఆఫ్ డైనమిక్ విజన్, ఓకే, the meaning of science is completely having various activities, researches, observations, predictions, classification, etc., etc. Okay, so but in the same way when we see the science in the mode of static vision, we can see only concepts, principles, theories, okay, and the definitions, etc., etc. అంటే విజ్ఞాన శాస్త్రాన్ని గతిశీల దృష్టితో చూసినప్పుడు అనేక ప్రక్రియలు, వర్గీకరణలు, శాస్త్రీయ సూత్రాలు, శాస్త్రీయ వైఖరులు, పరిశీలనలు, పరిశోధనలు గమనిస్తాం. అలాగే స్తబ్ద దృష్టితో చూసినప్పుడు సిద్ధాంతాలు, సూత్రాలు, నియమాలు, ఓకే, భావనలుగా మనం చూస్తాం. బట్ మొత్తం వీరన్నింటినీ కలిపినప్పుడే విజ్ఞాన శాస్త్రానికి ఒక రూపం అనేది ఉంటుంది. అందుకే మన విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని చూసినప్పుడు అక్కడ సంశ్లేషణాత్మక నిర్మాణము అనేక శాస్త్ర ప్రక్రియలను గురించి వివరిస్తుంది. అలాగే ద్రవ్యాత్మక నిర్మాణం అనేక శాస్త్రీయ ఫలితాలను గురించి వివరణ ఇస్తుంది. దట్స్ వై వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ది ఎంటైర్ ఒక స్ట్రక్చర్ ఆఫ్ ది సైన్స్. వీ కెన్ అబ్జర్వ్ ది వేరియస్ యాక్టివిటీస్ అండ్ ఆల్సో వేరియస్ ప్రోడక్ట్స్ ఆఫ్ ది సైన్స్. ఓకే, సో ఇక్కడ కాబట్టి విజ్ఞాన శాస్త్రాన్ని ఒక పదంగానో మనం అర్థంగా చూసినప్పుడు ఒక రకంగా కనిపిస్తుంది. అలాగే దాని యొక్క సమూలమైనటువంటి అర్థాన్ని గమనించినప్పుడు గతిశీల దృష్టితోనూ అలాగే
స్తబ్ద దృష్టితో చూసినప్పుడు ఇంకొక రకమైన నిర్మాణం మనకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ విజ్ఞాన శాస్త్రం అనేది ద్రవరూప నిర్మాణాన్ని కలిగి ఉంటుందని చెప్పవచ్చు, ఘనరూప నిర్మాణాన్ని కలిగి ఉంటుంది అన్నారు. ఘనరూప నిర్మాణము అనగా విజ్ఞాన శాస్త్రంలో ఉన్న సిద్ధాంతాలు, సూత్రాలు, నియమాలు ఏమి లేదయా, అంతా చూస్తే ఒక రాయిలాగా కనపడుతుంది అని చెప్తున్నాను. అంటే ఉత్త భావనలు, సిద్ధాంతాలే ఉంటాయి, దాన్ని ఘనరూపం అని అంటారు. బట్ ద్రవం ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది ఒక చోటి నుంచి ఒక చోటికి. కాబట్టి విజ్ఞాన శాస్త్రం ఎప్పుడు గతిశీలమైనటువంటి ద్రవంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ద్రవ నిర్మాణం అని కూడా చెప్పవచ్చు. ఇట్లా రకరకాలైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్స్తో సైన్స్ యొక్క అర్థాన్ని రకరకాలైనటువంటి రూపాలలో మనం డిస్కస్ చేయవచ్చు. బట్ ఎనీవే, నౌ వీ కెన్ సీ ద డెఫినేషన్స్ ఆఫ్ సైన్స్. ఓకే, సో ఈ డెఫినేషన్స్ని కనుక మనం చూస్తే రకరకాలైనటువంటి డెఫినేషన్స్ను మనం చూస్తాం. సో ఇందులో గ్రీన్ ఇచ్చినటువంటి డెఫినేషన్, జేమ్స్ బెయిన్ కోనాంట్ ఇచ్చినటువంటి డెఫినేషన్, ఆర్హీనియస్, ఐన్స్టీన్ ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు విజ్ఞాన శాస్త్రాన్ని చాలా చక్కగా డిఫైన్ చేశారు. ఓకే, వీళ్ళ యొక్క డెఫినేషన్స్ని అన్నింటిని గమనిస్తే మనకు చక్కగా అర్థమయ్యేది ఏంటంటే, విజ్ఞాన శాస్త్రం అంటే ఏముందయా, విజ్ఞాన శాస్త్రం అంటే ఒక పరిశోధన అంశము, విజ్ఞాన శాస్త్రము అనగా మాపనము, విజ్ఞాన శాస్త్రం అనగా చేయడము. ఓకే, సో కేవలం ఊహలు, నమ్మకాలు, తర్వాత ప్రాగుప్తీకరణల వల్ల మనకు విజ్ఞాన శాస్త్రం అంటే అర్థం కాదు. సో ఇక్కడ ప్రతి విషయాన్ని పరిశీలించి, పరిశోధన చేసి, పరికల్పన చేసి సామాన్యీకరణాలను ప్రతిపాదించడమే ఇక్కడ విజ్ఞానం అవుతుందని చెప్పేసి వీళ్ళందరూ మనకు తెలియజేస్తూ వస్తారనమాట. కాబట్టి విజ్ఞాన శాస్త్రం అనగా వ్యవస్థీకరించబడినటువంటి జ్ఞానరాశి లేదా జ్ఞానాంశము. ఓకే, సైన్స్ ఈజ్ ఏ సిస్టమటైజ్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అని మనం ఇక్కడ సింపుల్గా చెప్పవచ్చు. ఇట్ ఈస్ ఏ సిస్టమటైజ్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, సో ఇక్కడ డెఫినేషన్స్ చూస్తే ఒకసారి, విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధన విధానము. ఓకే, సైన్స్ ఈజ్ ఏ మెథడ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అలాగే విజ్ఞాన శాస్త్రం అనగా మనం ఎలా నివసించాలో, ఎలా ఉండాలో తెలియజేసే ఒక జ్ఞాన రాశి. మానవాళికి మంచి చేసేదే విజ్ఞాన శాస్త్రము. ఓకే, దీస్ ఆర్ సింప్లీ డెఫినేషన్స్. బట్ ఇక్కడ మనం ఒక జేమ్స్ బి కోనాంట్ ఇచ్చినటువంటి డెఫినేషన్ని కనుక చూస్తే మనకు చాలా బాగా సైన్స్ యొక్క రూపం అర్థమవుతుంది. ప్రయోగాలు, పరిశోధనల నుంచి వృద్ధి పొంది తర్వాత తిరిగి మనం చేసే ప్రయోగాలకు, పరిశీలనలకు ఫలితాలను ఇస్తూ వాటి మధ్య పరస్పర సంబంధం కలిగినటువంటి భావనలు, భావనా పథక శ్రేణులే విజ్ఞాన శాస్త్రము అని జేమ్స్ బి కోనాంట్ మనకు ఒక మంచి డెఫినేషన్ ఇచ్చాడనమాట. సో కాబట్టి ఇక్కడ ఈ డెఫినేషన్ని పరిశీలిస్తే ప్రయోగాలు, పరిశోధనల నుంచి వృద్ధి పొంది, ఓకే, సైన్స్ కెన్ బి డెవలప్డ్ బై ద ఇన్వెస్టిగేషన్స్, ఓకే, అండ్ ద ఎక్స్పెరిమెంట్స్. ఓకే, the science is developed by some investigations and experiments. So these experiments and investigations are directed by some principles and laws, and these can be stored at a particular area. Okay, but when we retrieve those information by doing the same experiments and the same investigations, the same results will be come through that experiments. అంటే మనం తిరిగి చేసే ప్రయోగాలకు, పరిశోధనలకు అవే విధమైనటువంటి ఫలితాలను ఇస్తూ అంటున్నాము. అవే విధమైన ఫలితాలు ఇస్తాయి. అంటే ఉదాహరణకు మనము నీటిని వేడి చేస్తే 100 డిగ్రీల సెల్సియస్ వద్ద మరుగుతుంది అని ఒక భావన అనేది మనకు తెలుసు. మనం ఈ ప్రయోగాన్ని ఎన్నిసార్లు చేసినా నీరు 100 డిగ్రీల సెల్సియస్ వద్దే ఆవిరిగా మారుతుంది తప్ప అక్కడ ఫలితం అనేది చేంజ్ కాదు. కాబట్టి ఇక్కడ ఒక శాస్త్రీయ సూత్రం కానీ, ఒక నియమం కానీ అనేక మార్లు పరిశోధనలు జరిపిన తర్వాతనే అది ద్రవ్యాత్మక నిర్మాణాన్ని పొంది అది ఒక సూత్రంగాను, నియమంగాను, భావనగాను రూపొందుతుంది. అవి ఎప్పటికీ కూడా మారవన్నమాట. అయితే కొన్ని సందర్భాలలో సైన్స్ ఈజ్ ఏ టెంటేటివ్ నాలెడ్జ్ అని కూడా చెప్తాం. సైన్స్ కన్సిడర్డ్ యాజ్ ఎ టెంటేటివ్ నాలెడ్జ్. అంటే విజ్ఞాన శాస్త్రాన్ని సాపేక్ష సత్యం అని కూడా పిలవచ్చు. అంటే ఎటర్నల్ సైన్సెస్, ఎటర్నల్ ట్రూత్స్ ఉంటాయి, సాపేక్ష సత్యాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఇట్ కెనాట్ బి చేంజ్డ్, ఇట్ ఈస్ ఎటర్నల్. ఓకే, అంటే ఇక్కడ సూర్యుడు ఉదయించడం అనేది నువ్వు ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని తరాలు మారినా తూర్పుననే జరుగుతుంది. ఓకే, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనే పదం మనం ఎక్కడ వినం, వెస్ట్ అనేది మనం ఎక్కడ వినం. కాబట్టి పశ్చిమాన సూర్యుడు ఎప్పుడు ఉదయించాడు, తూర్పుననే ఉదయిస్తాడు. అంటే విజ్ఞాన శాస్త్రంలో నిత్య సత్యాలు ఉంటాయి,
అదేవిధంగా సాపేక్ష సత్యాలు కూడా ఉంటాయి అనేది మనం ఇక్కడ గమనించాలన్నమాట. ఓకే, ఇది మనకు సింపుల్ బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది కాన్సెప్ట్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో వేరొక టాపిక్తో మీట్ అవుదాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.